అమ్మ అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే అంటారండి, పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ కంటికి ఎప్పుడు చిన్న పిల్లల్లానే కనిపిస్తారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్. ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేస్తున్న ఫ్రైడ్ ఐటమ్ ఏంటో తెలుసా? పాస్తా పకోడీ. పాస్తా పకోడీ అనుకుంటున్నారా? వినడానికి పేరు కొంచెం డిఫరెంట్ గా ఉన్న టేస్ట్ మటుకి సూపర్ గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా మన పకోడీ, అది కూడా పాస్తాతో. పాస్తా పకోడీకి ముందుగా కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి. పాస్తా పకోడీని డైరెక్ట్ గా మనం చేయలేము. ఫస్ట్ పాస్తాని కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం ఉప్పు కూడా, ఉప్పుతో పాటుగా, ఎందుకంటే పాస్తా ఒక దగ్గర అంటుకుపోతుంది కదా, అంటుకుపోకుండా కొంచెం నూనె కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు నీళ్లు కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మన పాస్తాని నీళ్ళలో వేసుకోవాలి. మీరు ఒకటి గమనించారా? పాస్తానేమో ఇటాలియన్, పకోడీ ఏమో మనం ఇండియాలో చేసుకునే చాలా ఫేమస్ రెసిపీ. సో ఇటాలియన్ పాస్తాతో మన ఇండియన్ రెసిపీ చేస్తున్న రిమిక్స్ చేస్తున్నాం కదా, అదేనండి మరి మమ్మీ కిచెన్ అంటే. వావ్ అనిపించే వంటకాలు, ఇంత సింపుల్ గా అనిపించే విధానాలు. ఇప్పుడు నీళ్ళైతే వేడిగా అయ్యాయి కదా, ఇందులో మన పాస్తాని వేసుకోవాలి. పాస్తా తొందరగానే ఉడికిపోతాయి, చాలా టైం ఏం పట్టదు. పాస్తా దేంతో తయారు చేస్తారో తెలుసా మీకు? పాస్తాని రవ్వతో చేస్తారండి. అది ఏం రవ్వ? సుజీ రవ్వ లేదా గోధుమ పిండితో చేస్తారు. మైదా, గోధుమ పిండి అన్ని ఒక ఫ్యామిలీకి చెందినవే అండి. యాక్చువల్లీ చాలా మందికి డౌట్, మైదా పిండి దేంతో చేస్తారని. మైదా పిండిని కూడా గోధుమలతోనే చేస్తారు. ఫస్ట్ గోధుమల మీద ఉన్న పొట్టు, మంచి క్వాలిటీ, అందులో ఉన్న ఫైబర్ అంతా ఫస్ట్ గోధుమ పిండి చేస్తారు. తర్వాత చాలా జిగురుగా ఉన్న పదార్థం అంతా లోపల ఉంటుంది, దాంతో మైదా చేస్తారు. అందుకే ఆ రెండింటితో కలిపే పాస్తా కూడా చేస్తారు. చూడండి, పాస్తా ఉడుకుతుంది. అయితే పాస్తా ఉడికిన తర్వాత మనం అందులో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెగ్యులర్ గా చేసుకున్నట్టు పాస్తాని చాలా సాఫ్ట్ గా ఉడకబెట్టుకోకండి, ఎందుకంటే మనం పాస్తాని మళ్ళీ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అన్ని తీసేద్దాం. ఈ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు పాస్తాని ఒక బౌల్లో వేసుకుందాం. ఈ బౌల్లో వేసుకున్న పాస్తాని ఇందులో మనం చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇటాలియన్ పాస్తాని మనం పక్కాగా ఇండియన్ స్టైల్లో రెడీ చేసేద్దామండి, అది కూడా పకోడీ లాగా. శనగపప్పు ఇది, ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను. అలాగే పచ్చి పల్లీలు కొంచెం ఇలా దంచినట్టుగా చేశాను. ఇందులో పచ్చిమిర్చి, అలాగే వామ, దానితో పాటు కొంచెం గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద. బాగా చూడ్డానికి అందంగా కనిపించాలి అంటే దానిపైన కొత్తిమీర వేయాలి. కొత్తిమీర చూడ్డానికి అందంగా కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే బేకింగ్ పౌడర్, అలాగే ఇంకా కొంచెం క్రిస్పీగా రావడానికి మనం ఇందులో బియ్యపిండి వేస్తున్నామండి. బియ్యపిండి మరీ ఎక్కువగా కాదు, కొంచెమే బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండితో పాటు పకోడీ అనగానే మనం వాడే పిండి ఏంటండి? శనగపిండి. శనగపిండి కూడా వేసిన తర్వాత ఇప్పుడు పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఉల్లిపాయలు. అన్నీ వేసిన తర్వాత మన పకోడీకి ఎంత సరిపోతుందో అంతే ఉప్పు వేయండి. ఆల్రెడీ పాస్తా ఉడకబెట్టేటప్పుడు నేను ఉప్పు వేసాను, అందుకే కొంచెం చూసుకొని ఇందులో ఉప్పు వేసి అన్నీ ఒక్కసారి బాగా గట్టిగా కలపాలి. కొంచెం పొడి పొడిగా ఉందనుకుంటే
ఇంకా కొంచెం శనగపిండి యాడ్ చేసి ఇందులో కొద్దిగా నీళ్లు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పాస్తాకి బాగా పట్టుకోవడానికి మటుకే మనం నీళ్లు వేయాలి. ఇంతే. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎండుకారం కూడా వేసుకోండి, ఏం పర్లేదు. చాలా మందికి పకోడీ అంటే ఎండుకారంతో చేస్తే ఇష్టం ఉంటుంది. అలా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇందులో ఎండుకారం వేసుకోండి, ఏం పర్లేదు. ఎండుకారం వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. పాస్తా పకోడీకి అన్ని కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వేడి వేడి నూనెలో పాస్తాని ఫ్రై చేయాలి. పకోడీ అన్నప్పుడు కొంచెం విడివిడిగానే వేయాలండి, ముద్ద ముద్దగా బజ్జీల్లాగా వేయకుండా. పాస్తా ఆల్రెడీ బాయిల్ అయ్యే ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. మన పాస్తా పకోడీలు చూడండి చక్కగా వేగిపోయాయి కదా. మామూలుగా రెగ్యులర్ గా మనం ఉల్లిపాయ పకోడీ బ్రౌన్ గా వేయించుకుంటాం కదా, కానీ పాస్తా పకోడీని మటుకి అంత బ్రౌన్ గా వేయించకండి. కొంచెం ఇలా ఉంటేనే పాస్తా తింటూ ఉంటే ఆ పాస్తా రుచి మనకి తెలుస్తుంది. కాబట్టి ఇలా కొంచెం బంగారు రంగు వచ్చిందంటే పాస్తా పకోడీ రెడీ అయిపోయినట్టే. ఇలా తీసి పక్కన పెట్టుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. పైనంతా కొత్తిమీర తెలుస్తుంది, మధ్య మధ్యలో పల్లీలు, ఇంకా పాస్తా. అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు మరోసారి వేసిన వాయి కూడా పాస్తా పకోడీ చక్కగా వేగిపోయాయి. అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసేసుకుందాం. పాస్తా పకోడీ అయితే రెడీ అయిపోయింది. కానీ జస్ట్ ఇలా పకోడీ తింటే ఏం బాగుంటుందండి. మనం ఏదైనా స్నాక్ చేసుకున్నప్పుడు పక్కన ఒక మంచి రిఫ్రెషింగ్ జ్యూస్ ఉంటే బాగుంటుంది కదా. అందుకే పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు, చాలా సింపుల్ గా ఒక మంచి డ్రింక్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ చేసుకుంటున్నాం కదా, దానికి బెండింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ పెట్టి ఇందులో కొంచెం ఐస్, మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఐస్ ఇందులో వేసుకున్నాం. ఐస్ వేసిన తర్వాత ఇందులో బెజిల్ అని మనకి ఆకు దొరుకుతుందండి. ఈ ఆకు గనక మీకు దొరకలేదనుకోండి సూపర్ మార్కెట్లో, మన ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా, తులసి ఆకులు తెచ్చుకొని వేసుకున్నా ఏం పర్లేదు. అయితే ఈ ఆకుల్ని ఇలా డైరెక్ట్ గా వేయకుండా నైఫ్ తీసుకొని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఆకులు అసలు ఎంత మంచి సువాసన ఉంటుందో తెలుసా. ఇంకా అంతే కాకుండా డ్రింక్ తాగిన తర్వాత చాలా రిఫ్రెషింగ్ గా, అంటే ఫ్రెష్ గా బయటకు వెళ్ళేసి వచ్చిన వాళ్ళైతే, ట్రాఫిక్ లో ఉండి ఇరుక్కుపోయి చాలా అలసిపోయి వచ్చిన వాళ్ళకైతే ఈ డ్రింక్ ఇచ్చారనుకోండి చాలా రిలాక్స్ అయిపోతారు, కూర్చొని కబుర్లు కూడా చెప్తారు. అయితే ఈ ఆకుని కూడా ఇందులో వేసిన తర్వాత చక్కెర పాకం ఉంటుంది కదా, షుగర్ సిరప్, లేదు అనుకుంటే చక్కెర వేసుకున్నా పర్వాలేదు. అలాగే నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసి ఒక్కసారి ఇలా ఒక్కసారి బాగా నలక్కొట్టుకొని బాగా కలపాలి. ఎందుకంటే మనం ఆకు వేసాం కదా, ఆ ఫ్లేవర్, ఆ అరోమా మంచిగా తెలియాలి అంటే, ఆకు మంచిగా అందులో కలిసిపోవాలి అంటే కొంచెం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ప్లెయిన్ సోడా, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో షుగర్ సిరప్ వేసాం కాబట్టి కొంచెం ఫస్ట్ ఇందులో కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా స్ట్రైనర్ పెట్టుకొని గ్లాస్ తీసుకొని ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు మీకు ప్లెయిన్ సోడా ఎంత కావాలో అంత క్వాంటిటీ వరకు ఫిల్ చేసుకోండి. చూడండి మొత్తం ప్లెయిన్ గా మధ్య మధ్యలో ఆ బెజిల్ ఆకులు తెలుస్తూ ఉన్నాయి కదా,
తాగితే మటుకి చాలా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుందండి. ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళి సూపర్ మార్కెట్ లో ఈ ఆకులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి ఒక్కరింట్లో తులసి ఆకు ఉంటుంది కదా, 4-5 తులసి ఆకులు తెచ్చుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా డ్రింక్ పూర్తయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసారు కదా ఇక్కడ పాస్తా పకోడీ. పాస్తా పకోడీ పక్కన ఒక మంచి డ్రింక్. ఇంకేం కావాలండి ఎంజాయ్ చేయడానికి? మన ఇంట్లో వాళ్ళతో అందరితో కూర్చొని పకోడీ తినుకుంటూ మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ తాగితే అంతకన్నా ఇంకేం కావాలండి. అయితే ఇలాగే తీసుకెళ్లి మన వాళ్ళకిస్తే తింటారు, కానీ అంత ఇష్టంగా కాదు. ఏదైనా సరే కంటికి నచ్చితేనే నోటికి కూడా నచ్చుతుందండి. అందుకే మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఏది ఇచ్చినా సరే, పిల్లలకి ఏది పెట్టినా సరే చాలా ప్రేమగా ఇంకా అందంగా ఇస్తాం కదా. అందుకే ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని ఇందులో మన పాస్తా పకోడీ, వేడి వేడి పాస్తా పకోడీ, పక్కన మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ కూడా పెట్టి ఇస్తే పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పాస్తా పకోడీ తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు ఇంకా ఉప్పు వేసి అందులో పాస్తా వేసి ఉడకబెట్టుకోవాలి. దీనిలో ఉడకబెట్టిన శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, వామ, గరం మసాలా, అల్లం, కొత్తిమీర, బేకింగ్ పౌడర్, బియ్యం పిండి, శనగపిండి, ఉల్లిపాయలు మరియు సరిపడా ఉప్పు వేసి వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. దీనిని నూనెలో ఫ్రై చేసుకుంటే పాస్తా పకోడీ రెడీ. రిఫ్రెషింగ్ డ్రింక్ విత్ బెజిల్: ఒక బ్లెండింగ్ జార్ లో ఐస్ ముక్కలు, బెజిల్ పత్రాలు, షుగర్ సిరప్, ప్లెయిన్ సోడా కలుపుకొని గ్లాసులో వడగట్టుకుంటే రిఫ్రెషింగ్ డ్రింక్ విత్ బెజిల్ రెడీ. చూసారు కదండి ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేసిన పాస్తా పకోడీ, దాంతో పాటు మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ కూడా. ఈ రెండిటి కాంబినేషన్ కనుక మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే నోట్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. అయితే నేను ఈ రోజుకి సెలవు తీసుకుంటూ మళ్ళీ సోమవారం రోజు 2:45 మళ్ళీ మీ ముందుంటాను మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్. లంచ్ బాక్స్ లో మనం చేస్తున్నాం గ్రిల్ ఇడ్లీ శాండ్విచ్. ఇప్పుడు అన్ని కలుపుకున్న కూరగాయల్ని గార్లిక్ టాస్ వెజిటేబుల్స్ చేయబోతున్నాం.